మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈరోజు మన వీడియో ద్వారాగా కొంతమంది ఎక్కువగా మనం ఎప్పుడు మిరప గురించి చెప్తుంటాను. బట్ మిరపకు సంబంధించే కాకుండా ఇదే మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు చాలా మందికి వరి పొలాలున్నాయి. ఈ వరి పొలాలు అలాగే పత్తి కూడా ఉన్నాయి. కొన్ని కూరగాయ పంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ 2, 3 రోజుల నుంచి చాలామంది రైతులు కొన్ని టెక్నికల్స్ కూడా ప్యాడీలు అంటే వరిలో కూడా అడగడం జరిగింది. సో, మనకు తక్కువలో ఎక్కువగా ఎలాగెళ్ళాలి సార్ అని చెప్పేసి అని వాళ్ళు ఆలోచిస్తే మొట్టమొదటిగా మనమే గుర్తుకొచ్చామని కొంతమంది చెప్పారు. సో, మళ్ళీ ఒకసారి గుర్తు చేయమని చెప్పారు. ఎక్కువగా వీటిల్లో వరిలో చాలా సమస్యలుంటాయి. ఒకటి తెగుళ్ళు. మనకు అగ్గి తెగులు, పాముపొడ తెగులు, ఆకు చుట్టు పురుగు తెగులు అంటే ఆకు చుట్టు పురుగు వేరు. సో, ఎక్కువ తెగుళ్ళుంటాయి. ఈ తెగుల్లో మన సుడిదామ తెగులు ఇట్లా కొన్ని రకాల తెగుళ్ళు ఉంటాయి. ఎక్కువగా మేజర్‌గా ఏందంటే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు రావడం వలన పంట సుడులు సుడులుగా ఎండిపోయి అంటే వరి అక్కడక్కడ మనకి సుడులు సుడులుగా ఎండిపోయి అక్కడ ఏమి ఉండదు. సో, దానివల్ల పంట నష్టం చాలా జరుగుతది. ఎక్కువగా ఈ రబీ పంటలో కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల వలన ఇలా జరుగుతా ఉంటది. అధిక మనకి నైట్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు తక్కువగున్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతది. సో, ఇదనేది ఇప్పుడు చిరుపొట్ట దశ నుంచి ఒక్కోసారి కొంతమందికి ప్రారంభమవుద్ది. కొంతమందికి పొట్ట దశ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రారంభమవుతది. సో, ఈ అగ్గి తెగుల్ని అంటే పాముపొడ తెగుల్ని, ఈ 2 తెగుళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఓ చిన్న టిప్ చెప్పమన్నారు తక్కువలో ఎక్కువ అనే దాని కోసం. సో, ఎవరైతే వరి సాగు చేస్తున్న ప్రతి రైతు మీరు ఇప్పుడొచ్చే వెరైటీలన్నీ వంగడాలన్నీ చాలా వరకు తెగులు తట్టుకునే వంగడాలే. బట్ ఎందుకైనా మంచిది ప్రివెన్షన్‌గా ముందస్తు జాగ్రత్తగా వాడుకుందామనే ఆలోచనతో అడిగారు. సో, మనకి నిజమే వాడుకోవాలి. వాడుకుంటేనే సమస్య రాకుండా ఉంటది. దానికి తక్కువలో మనం ఎక్కువగా ఎలా ఎలా ఎళ్ళాలి? పర్ఫార్మెన్స్ రిజల్ట్ చాలా బావుండాలి. ముందు అగ్గి తెగులు, పాముపొడ తెగులు గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాము. చిన్న మందులేనండి. చాలా తక్కువ రేటు మందులు. మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటది. తర్వాత దోమపోటు గురించి, తర్వాత రాబోయే పురుగు తెగులు గురించి దాని గురించి కూడా తెలుసుకుందాము. మొదటగా ఈ వీడియోలో అగ్గి తెగులు మేజర్ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి ట్రైసైక్లాజోల్ అనేది మనకి దీన్ని భీమ్ అంటాము. ఈ 4, 5 రకాల కంపెనీల నుంచే ఉన్నాయి. మీకు ఏ రకం కంపెనీ తీసుకున్నా గాని బావుంటది. అలాగే మేజర్‌గా ఎక్కువగా భీమ్ అంటే ఇది ఎకరానికొచ్చేసి 125 గ్రాములు రూ. 125 లేదా 200 లోపే ఉంటది. 150-200 ప్రాంతాన్ని బట్టి. సో, తక్కువలో అయిపోతది. దీంతో పాటు మీరు హెక్సాకోనజోల్ కూడా 10%తో మీరు దీని కాంబినేషన్స్ మీరు వేయగలిగితే చాలా బావుంటుంది. లేదా ఈ 2 కాంబినేషన్స్‌తో మనకొచ్చినటువంటి ఎండోఫిల్ నుంచి కూడా మనకి ఇంప్రెషన్ అనే మందు గూడా ఉంది. దీంట్లో ట్రైసైక్లాజోల్ అండ్ హెక్సాకోనజోల్ ఈ 2 టెక్నికల్స్ మనకేంటంటే అన్ని రకాల తెగుళ్ళకి పాముపొడ తెగులుకి వీటికి బాగా పనిచేస్తది. లేదా మీకు గత సంవత్సరం లేదా పోయిన పంటలో గూడా ఈ తెగుళ్ళు మన ప్రాంతంలో, మన పొలంలో ఈ పలానా చోట ఎక్కువగుందనుకుంటే మీరు దీని కాంబినేషన్‌గా ఎంటరకాలు గూడా మీరు కలిపి కొట్టుకోగలిగితే చాలా చక్కని రిజల్ట్ అయితే మనకి పనిచేస్తది. అంటే అన్ని రకాల తెగుళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏందంటే ఇంప్రెషన్ అంటే ట్రైసైక్లాజోల్ అండ్ హెక్సాకోనజోల్ ఈ రెండిటితో పాటు మీరు ఎంటరకాలు గూడా మీరు యాడ్ చేసుకోగలిగితే చాలా మంచి పెర్ఫార్మెన్స్, మంచి క్లియరెన్స్ ఇక అంటే నేటివోకి ఎలా పనిచేస్తదో, నేటివో మనకెలా పనిచేస్తదో, అలాగే దానికి నేటివో 9 రకాల ఉపయోగాలండి. బట్ ఎంటరకాలు 10 రకాల ఉపయోగాలు. సో, నేటివ్‌తో పోల్చుకుంటే ఎంటరకాలే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్టు మనకి టెక్నికల్‌గా మనకు అదండి ప్రూవు. సో, మీరు ఎంటరకాలు అలాగే ఖచ్చితంగా మీరు ఇంప్రెషన్ లేదా ట్రైసాక్లాజోల్ విడిగా దొరికితే, హెక్సాకోనజోల్ విడిగా మీకు దొరికితే కొట్టేసేయండి. లేదా ఎండోఫిల్ నుంచి ఇంప్రెషన్ ప్లస్ ఎండ్రకాలైతే అదొక ట్యాంకులో అదొక బకెట్‌లో, ఇదో బకెట్‌లో కలుపుకొని మీరు ఆహ్, నీళ్లు పిచికారీ గూడా మీకు ఉదయం గాని, సాయంత్రం గాని చేయండి. సాయంత్రం అయితే చాలా బావుంటది. నీళ్లు బాగా తీసేసి చాలా వరకు నీళ్లు కొద్దిగా ఒక అంగుళం లోతు మాత్రమే ఉంచి బాగా పిచికారీ తడిచేలా చేయండి. చేస్తే మీకు ఇబ్బంది ఉండదండి. తెగులైతే ఫర్దర్‌గా రాకుండా ఉంటది. సో, తర్వాత మానిపండు గురించి, తర్వాత కోసం పురుగు అంటాం గదా! వాటి గురించి గూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.